కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే రీసెంట్గా తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్స్ మీకు చెప్తాను. అయితే అది లైవ్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే ఆ యొక్క ఎగ్జామ్ ట్రెండ్ చూస్తే మనకి స్కూల్ స్థాయి బుక్ నుంచి ఎక్కువ ఇచ్చారు. సో మనకి ఇంటర్మీడియట్ స్థాయి కూడా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి మనకి ఏపీ వాళ్ళకి ఇంటర్ స్థాయి నుంచి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది రాబోయే ఎగ్జామ్స్లో. ఏది ఏమైనప్పటికీ కూడా స్కూల్ స్థాయి బుక్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి తెలంగాణ డిఎస్సి ద్వారా మనకి చాలా బాగా తెలిసింది. అయితే మనకి ఇప్పుడు యూనిట్ 3 వరకు మీకు ఇలాగ ట్యాబ్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను, లైన్ టు లైన్. మీరు నోట్స్ రాసుకోండి, ఎక్కడ లైన్ కూడా వదిలిపెట్టకూడదు మనం. కాబట్టి ప్రతి పిన్ పాయింట్ కూడా ఎగ్జామినర్ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో మనకి 8th క్లాస్ సంబంధించినటువంటి జంతువుల్లో ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్లో మనకి లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాప్టర్ 4 అవుతుంది. దీంతో 8th క్లాస్ సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి జంతువుల్లో ప్రత్యుత్పత్తి అని అన్నారు. మరి రీప్రొడక్షన్ ఎందుకు అవసరము? తమ యొక్క జాతిని స్థిరంగా ఉంచుకోవడానికి రీప్రొడక్షన్ కావాలి. తమ యొక్క జాతి అనేది అంతరించిపోకుండా ఉండడానికి రీప్రొడక్షన్ కావాలి. తరతరాలుగా కొన్ని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్ళటానికి అయితే రీప్రొడక్షన్ కావాలి. సో రీప్రొడక్షన్ ఉండడం వల్ల ఒక జాతికి చెందినటువంటి జీవులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళ యొక్క సంతతిని అంటే వాళ్ళ యొక్క ప్రోజనిని స్థిరంగా ఉంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని లేదా ప్రోజని లేదా చిల్డ్రన్స్ని తరతరాలుగా లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి వెళుతున్నాయి. సో ఈ వీడియోలో మనం లైన్ టు లైన్ చూద్దాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ రాసి చూడండి. ఎందుకు ప్రత్యుత్పత్తి అవసరం అంటే ఒక జాతి అంతరించిపోకుండా ఉండటానికి ప్రత్యుత్పత్తి అనేది అవసరం అవుతుంది. నెంబర్ 1 పాయింట్. రెండవది, తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండడానికి ప్రత్యుత్పత్తి ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు. కాబట్టి ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరం అవుతుంది. అదేవిధంగా జీవుల్లో అంటే తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగాలి అంటే ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ప్రత్యుత్పత్తి ఎందుకు అవసరం అంటే ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి రీప్రొడక్షన్ అవసరం అవుతుంది. అదేవిధంగా తరతరాలుగా జనరేషన్ టు జనరేషన్ అనేవి తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు అనేవి కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకి ఇక్కడ రెండోది ఇచ్చారు చూడండి. మొక్కల్లో వల్ల మనకి జంతువుల్లో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ రిప్రొడక్షన్, అదేవిధంగా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ముందు మనకి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడదాం, సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడదాము. ఓకేనండి. అయితే ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే యాక్చువల్గా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలిస్తేనే దాన్ని మనం సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. అంటే పురుష సంయోగ బీజాలు, పురుష బీజాలు కావచ్చు, స్త్రీ సంయోగ బీజాలు కావచ్చు, ఇటు స్పెర్మ్ కావచ్చు, అటు ఓవిల్ కావచ్చు, ఈ 2 కలిసే విధానాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏమన్నారంటే, సో లైంగిక ప్రత్యుత్పత్తి 8th స్టాండర్డ్లో ఏమి ఇచ్చారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొక్కలలో వలె జంతువులు ప్రత్యుత్పత్తి అవయాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే మొక్కల్లో వలె మనకి ప్లాంట్స్లో ఏదైతే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ప్రత్యుత్పత్తి అవయాలైనటువంటి కేసరం కావచ్చు, అండాశయం కావచ్చు, అండాశయం కావచ్చు, ఏదైతే అండాశయంలో అండాలు ఉంటాయో అదేవిధంగా కేసరాల్లో పరాగ్నులు ఉంటాయో, మొక్కల వలె జంతువుల్లో కూడా మనకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, అవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి, అంటే గ్యామెట్స్ని ఉత్పత్తి చేస్తాయి. మరి జంతువుల్లో మనకి గ్యామెట్స్ అంటే మీకు తెలుసు కదా. మరి జంతువుల్లో ఇటు పక్కన స్పెర్మ్ ఉంటుంది, మేల్ నుంచి, ఇటు పక్కన వచ్చేసి ఓవిల్ అనేది బయలుదేరుతుంది. ఈ 2 కలిసి మనకి జైగోట్ తర్వాత ఎంబ్రియో తర్వాత బేబీ. అది మనకి జంతువుల్లో జరిగేది. అంటే మొక్కలలో వలె జంతువుల యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనండి. జంతువుల యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏదైతే ఉంటాయో, ఇటు పక్కన టెస్టిస్ కావచ్చు, అటు పక్కన మనకి ఫీమేల్ గ్యామెటిఫైడ్ కావచ్చు. కాబట్టి జంతువుల్లో కూడా మనకి స్పెర్మ్ ఓవిల్స్ అవి 2 వస్తాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ నుంచి. ఇక్కడ మొక్కలలో వలె జంతువుల ప్రత్యుత్పత్తి అవయాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ సంయోగ బీజాలు అంటే స్పెర్మ్ ఓవిల్ని కలిపి మనం సంయోగ బీజాలు అంటాము. వాటి కలయిక వల్ల మనకి జైగోట్ లేదా సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. స్పెర్మ్ అదేవిధంగా ఓవిల్ ఫలితంగా మనకి ఏం ఫామ్ అవుతుంది, జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ జైగోటే ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. ఈ జైగోట్ అనేది ఒక ఏకకణంలో ఉంటుంది.
ఓకేనండి. ద్వయస్థితికం అయినప్పటికీ కూడా ఇది సింగిల్ సెల్ అని చెప్పవచ్చు, జైగోట్. దీని నుంచే మనకి ఒక కొత్త జీవి అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే మనకి లైంగిక ప్రత్యుత్పత్తి. సో ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్, ఆ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలయికతో, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యేటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. మరి 8th క్లాస్లో మనకి ప్రత్యుత్పత్తి విధానంలో భాగంగా మనకి మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానం గురించి ఇవ్వడం జరిగింది 8th స్టాండర్డ్ వరకు. దాంట్లో ఫస్ట్ వన్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటి. మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా నేను చేస్తాను వీడియోస్. మళ్ళీ 8th ఇది తెలుగు మీడియం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం యూనిట్ 1 నుంచి వస్తాను. అది ఒకే రోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు ముందు లైక్ చేయాలి. లైక్ చేస్తే మీలాంటి ఆస్పిరెంట్స్కి చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, వీడియోని షేర్ చేసేయండి. కాబట్టి ముందు మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందు సరిగా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసేవాళ్ళు లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే మిగతా వాళ్ళకి మనకి రీచ్ అవుతుంది సార్, మేడమ్స్. ఓకే అండి. ఇప్పుడు మనకి 8th స్టాండర్డ్లో ఉన్నటువంటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే మనకు చూడటానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా బిట్లు స్కూల్ స్థాయి నుంచి వచ్చేటప్పుడు చాలా సింపుల్ అడుగుతారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. కాబట్టి ప్రతి లైన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చూడండి. సో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయంటే మనకి 1 pair of testes ఆర్ దేర్, ఒక జత ముష్కాలు ఉంటాయి. 2 వాసా డిఫరెన్సెస్ లేదా స్పెర్మ్ డక్ట్స్ ఉంటాయి, అంటే 2 మనకి శుక్రవాహికలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పురుషాంగం ఉంటుంది. అంటే 1 pair of testes ఆర్ ప్రజెంట్. ఓకే, 1 pair of testes ముష్కాలు ఉంటాయి. 1 pair of స్పెర్మ్ డక్ట్స్ ఉంటాయి. శుక్రవాహికలు అని చెప్తాము, స్పెర్మ్ని క్యారీ చేస్తాయి. ఒకటి వచ్చేసి మనకి పెనిస్ ఉంటుంది. పెనిస్ అంటే మనకి పురుషాంగం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి టెస్టిస్లో మనకి ఉత్పత్తి అయ్యేటువంటి పురుష బీజ కణాలు చూడండి. ఇక్కడ ముష్కాలు అని చెప్పాను, ఫస్ట్ వన్. ముందు ముష్కాల గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఓకే, ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలని, టెస్టిస్ రిలీజ్ చేసేటువంటి మేల్ సెక్స్ సెల్స్ని ఏమంటామంటే స్పెర్మ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముష్కాలు ఉత్పత్తి చేసేటువంటి పురుష బీజ కణాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం శుక్ర కణాలు అని చెప్తాం. కాబట్టి టెస్టిస్ టు రిలీజ్ ద మేల్ సెక్స్ సెల్ దట్ ఈస్ కాల్డ్ స్పెర్మ్ అని చెప్పొచ్చు. ఓకేనండి. ఈ ముష్కాలు మిలియన్స్ కొద్ది శుక్ర కణాలని ఉత్పత్తి చేస్తాం మనం. అయితే ఎంత చేసినప్పటికీ కూడా 1 లేదా 2 శుక్ర కణాలు అనేవి అండంతో కలవటం జరుగుతుంది, ఓవిల్స్తో. ఓకేనండి. మరి ప్రతి స్పెర్మ్కి ఏముంటుందంటే హెడ్ పార్ట్ ఉంటుంది, మిడిల్ పార్ట్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, తల, మధ్య భాగం, తోక అనేటువంటి భాగాలు అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి మానవుల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఇచ్చారు చూడండి ఒకసారి, ఇదిగోండి. సో దీంట్లో మనకి టెస్టిస్ ఉంటాయి. ఇన్సైడ్ ద టెస్టిస్ నెంబర్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, అంటే స్పెర్మ్ ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ నుంచి ఇది ఎపిడిడైమిస్ అనేటువంటి ప్లేస్, ఇది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. తర్వాత మనకి ఈ శుక్రవాహిక స్పెర్మ్ డక్ట్ ద్వారా మనకి యురెత్రా నుంచి బయటకు వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పెనిస్. దిస్ ఈస్ స్మాల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యురెత్రా అని చెప్పొచ్చు. ఓకేనండి. దాని నుంచి పురుషాంగం, దాని నుంచి యురెత్రా నుంచి మనకి స్పెర్మ్స్ బయటకు వస్తాయి. యురెత్రా పైన ఉన్నటువంటి ఈ స్కిన్ టైప్ స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే పురుషాంగం అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి స్పెర్మ్ కదా, మరి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయంటే 1 pair of testes, ఒక జత ముష్కాలు ఉంటాయి, ఒక జత శుక్రవాహికలు ఉంటాయి, ఒక పురుషాంగం అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముష్కాలలో అంటే శుక్ర కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే ముష్కాల లోపల క్షయకణ విభజన జరిగి శుక్ర కణాలు అనేవి విడుదలవుతాయి. మరి ప్రతి శుక్ర కణానికి ఉంటుంది? తల ఉంటుంది, మధ్య భాగం ఉంటుంది, తోక భాగం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మేల్ యొక్క స్పెర్మ్ సెల్ ఇచ్చాడు, ఇది స్పెర్మ్. ఇది దీని యొక్క స్ట్రక్చర్లో మనకి హెడ్ పార్ట్ ఉంటుంది. హెడ్లో మనకి కేంద్రకం ఉంటుంది అనమాట, న్యూక్లియస్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్. ఇక్కడ మనకి ఈ మిడిల్ పార్ట్లోనే మనకి మైటోకాండ్రియాస్ ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది. ఓకేనా. తర్వాత టెయిల్ పార్ట్. టెయిల్ అంటే మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? చలనం కోసం, మోటైల్ కోసం ఉపయోగపడుతుంది. ఈ మైటోకాండ్రియా ఎందుకంటే స్పెర్మ్ సెల్కి కావాల్సినటువంటి
ఆహారాన్ని అదేవిధంగా శక్తిని అందిస్తుంది. ఈ తలలో మనకి ఏముంటుందంటే మనకి కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకమే మనకి ఓవిల్స్లో ఉన్నటువంటి కేంద్రకంతో ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి స్పెర్మ్ ఓవిల్స్ కలవండి. స్పెర్మ్లో ఉన్నటువంటి కేంద్రకము ఓవిల్లో ఉన్నటువంటి కేంద్రకం కలిస్తేనే మనకి జైగోట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ పహేలి బోజో కదా, ఇలా ఆలోచిస్తున్న అమ్మాయి చూడండి. శుక్రకణం యొక్క తోక ఏ పనికి ఉద్దేశించిందంటే ఈ తోక అనేది శుక్రకణాలు అనేవి చలించడానికి ఉపయోగపడతాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. తర్వాత మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏముంటాయి అంటే సాధారణంగా మానవుని యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో మనకి స్త్రీ బీజకోశం ఉంటుంది. దీన్ని మనం ఓవరీ అని చెప్తాము. స్త్రీ బీజవాహిక దీన్ని మనం ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్తాము. ఫాలోపియన్ ట్యూబ్ అని చెప్తాము. అంటే 1 pair ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, అంటే 2 ఓవరీస్ ఉంటాయి, ఇదొకటి ఇదొకటి. 1 pair ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్, స్త్రీ బీజవాహికలు జతలుగా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యుటిరస్. సో ఈ పార్ట్ని మనం యూటిరస్ అని చెప్తాము. ఇదేమో యురిత్రా, ఇదేమో యుటిరస్ గర్భాశయము. సో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో మనకి అవయవాల్లో 1 pair ఆఫ్ ఓవరీస్ ఆర్ ప్రజెంట్. అంటే ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి, ఒక జత స్త్రీ బీజ వాహికలు ట్యూబ్ ఉంటుంది, అదేవిధంగా గర్భాశయం లేదా యూటిరస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి ఇన్సైడ్ ద ఓవరీ అంటే స్త్రీ బీజ కోశం లోపల మనకి ఇవన్నీ కూడా మనకి ఓవిల్స్ అనబడతాయి, అండాలు ఉంటాయి. స్త్రీ బీజ కోశం లోపల మనకి ఓవిల్స్ ఉంటాయి. ఈ ఓవిల్స్ అనేవి నెలకు ఒకసారి 12 years దాటిన తర్వాత లేడీస్కి అంటే గర్ల్స్కి ఓవిల్ అనేది మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఒక ఓవిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ ఓవిల్ వస్తుంది. ఇది స్పెర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. స్పెర్మ్ కోసం వెయిట్ చేస్తే మనకి ఈ స్పెర్మ్ ఓవిల్స్ అనేవి ఫాలోపియన్ ట్యూబ్లో కలుస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఉన్న స్పెర్మ్ ఓవిల్ ఎక్కడ కలుస్తాయంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఫాలోపియన్ ట్యూబ్లో కలుస్తాయి. కాబట్టి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. ఫలదీకరణ అనేది గర్భాశయంలో కాదు, ఇక్కడ కాదు. అది ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో మనకి మేల్ అండ్ స్పెర్మ్స్ ఎక్కడ కలుస్తాయి? ఫాలోపియన్ ట్యూబ్లో కలుస్తాయి. కాబట్టి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుందంటే మనకి స్త్రీ బీజ వాహికలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, ఫాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో స్త్రీ బీజవాహికం అంటే మనకి ఓవరీ నుంచి ఏ రిలీజ్ అవుతుందో మనకి అండాలు అనేవి రిలీజ్ అవుతాయి. అంటే మానవుల్లో ఓవరీ నుంచి అంటే స్త్రీ బీజ కోశం నుంచి ఎవ్రీ మంత్ ఒకే ఓవిల్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకుని. ఎలాంటి బిట్లు ఇచ్చేస్తారు ఈజీగా. ఓకేనండి, చాలా చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తారు మనకి. ఓకేనండి, మానవుల్లో మనకి ఓవరీ నుంచి స్త్రీ బీజ కోశం అంటే ఏంటి? ఓవరీ కదా. ఎవ్రీ మంత్ టు రిలీజ్ ద 1 ఓవిల్, ఒక ఓవిల్ మాత్రమే విడుదలైపోయి అది ఫాలోపియన్ ట్యూబ్లోకి చేరుతుంది, స్త్రీ బీజవాహికలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. మరి శిశువు యొక్క అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? గర్భాశయంలో జరుగుతుంది. తర్వాత 2 కలిసిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ అనేది ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో కింద ఫామ్ అయిపోయి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఈ ఎంబ్రియో అనేది స్త్రీ యొక్క గర్భాశయంలోకి వెళ్ళి అక్కడ శిశువు అనేది గర్భాశయంలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మనకి శుక్రకణము ఏకస్థితిలో ఉంటుంది, ఓవిల్ ఏకస్థితిలో ఉంటుంది. మనం వచ్చేటువంటి జైగోట్ అనేది మనకి డిప్లాయిడ్ ఇన్ కండిషన్లో ఉంటుంది, ద్వయస్థితిలో ఉంటుంది జైగోట్. కానీ జైగోట్లో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. స్పెర్మ్ అనేది ఏకస్థితికము, ఓవిల్ అనేది ఏకస్థితికము. శుక్రకణము అండము ఏకకణం అన్నాడు ఇక్కడ, సింగిల్ సెల్లే. శుక్రము అండకణము ఏకకణమే. కానీ స్పెర్మ్లో మనకి ఎన్ ఏకస్థితికంలో ఉంటుంది, ఓవిల్ కూడా ఏకస్థితికంలో ఉంటుంది, ఎన్ కండిషన్లో ఉంటాయి. కాబట్టి స్పెర్మ్ అనేది అండం 2 కూడా ఏకకణాలే. దీని నుంచి వచ్చినటువంటి జైగోట్ అనేది ద్వయస్థితికంలో ఉంటుంది. కానీ జైగోట్లో మనకి ఒకే ఒక కేంద్రకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 న్యూక్లియై ఉంటుంది, లైక్ జైగోట్ సంయుక్త బీజంలో. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ అండం అదేవిధంగా శుక్రకణాలు అనేవి 2 కూడా ఏకకణానికి సంబంధించినవి. అయితే మనకి ఓవిల్స్లో చూస్తే మానవ అండం ఇలా ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉండి మధ్యలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఓవిల్స్ అన్నిట్లో కూడా మనకి పెద్ద ఓవిల్ ఏంటంటే మనకి వృష్ణపక్షిలో ఉన్నటువంటి అండం అనేది అతి పెద్దదనమాట. ఆస్టిస్ బర్డ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క అండం అనేది అతి పెద్దది, అండాల్లో అన్నీ అతి పెద్దదనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, అండాలన్నింటిలో వృష్ణపక్షి యొక్క అండం అనేది చాలా పెద్దది, ఆస్టిస్ ఎగ్ అనేది చాలా పెద్దది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఫలదీకరణం అంటే ఏంటి? సో ఫలదీకరణం అంటే ఏంటి? ఆ స్పెర్మ్ అండ్ ఓవిల్ కలవడాన్నే మనం ఫెర్టిలైజేషన్ అని చెప్పొచ్చు, ఫలదీకరణ అని చెప్పొచ్చు. అయితే
ప్రత్యుత్పత్తిలో మొదటి దశ ఏంటని అడగవచ్చు. శుక్రకణము అదేవిధంగా అండంతో సంయోగం చెందటం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ ఏంటంటే స్పెర్మ్ అనేది ఓవిల్స్తో కలవటము. ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటే మనకి ఫస్ట్ ప్రాసెస్. సో ప్రత్యుత్పత్తిలో మనకి చూడండి రీప్రొడక్షన్లో మనకి ఏముంటాయంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి లైక్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ అని చెప్తాము. ఫలదీకరణము తర్వాత జైగోట్ ఏర్పడటం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రత్యుత్పత్తిలో మొదటి దశ ఏంటంటే శుక్రకణము అదేవిధంగా అండంతో సంయోగం చెందటం అంట. ఇక్కడ మనకి శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వాటిలో చాలా శుక్రకణాలు అనేవి అండాన్ని చేరుతాయి. స్పెర్మ్స్ అనేవి ఓవిల్కి రీచ్ అవుతాయి, కానీ దాంట్లో 1 లేదా 2 మ్యాక్సిమం ఒక స్పెర్మే మాత్రమే ఈ యొక్క ఓవిల్తో అనేది సంయోగం చెందుతుంది. కాబట్టి ఓవిల్ అండము అదేవిధంగా స్పెర్మ్ రెండు కలవటాన్ని సంయోగం చెందడాన్ని మనం ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఫెర్టిలైజేషన్లో ఏం జరుగుతుందంటే శుక్రకణము అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా మనకి ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. అది ఎలా అయిపోతుందో చెప్తాను చూడండి. ఒక జీవి యొక్క చూడండి ఇక్కడ ఒక బిట్ వచ్చింది. ఒక జీవి యొక్క జీవితం అనేది సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి ఫలదీకరణ జరిగే సమయంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫలదీకరణ జరిగే టైంలో ఆల్రెడీ ఈ స్పెర్మ్లో ఓవిల్ ఉంటుంది. లైక్ స్పెర్మ్లో ఓవిల్ ఉంటుంది, ఆల్రెడీ అండంలో ఓవిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండంలో ఓవిల్ అనుకోండి, ఈ ఓవిలు రెండు కలుస్తాయి. ఓకేనండి, అది మనకి ఏమంటామంటే దాన్ని మనం ఫలదీకరణం చెప్తాము. స్పెర్మ్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఓవిల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ రెండు కలవటాన్ని మనం ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఈ ఫలదీకరణ ఫలితంగా మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ లేదా సంయుక్త బీజంతోనే ఒక జీవి యొక్క జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఓకేనా, కాబట్టి జైగోట్లో మనకి ద్వయస్థితికం అయినప్పటికీ కూడా ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. ఓన్లీ 1 న్యూక్లియస్ ఉంటుంది జైగోట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాను ఇక్కడ. ఓకేనా, ఇది సంయుక్త జైగోట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది జైగోట్ అనమాట. అంటే దీంట్లో ఇది వచ్చేసి ఒక న్యూక్లియస్ వచ్చేసి ఆ మేల్ పార్ట్ నుంచి స్పెర్మ్ న్యూక్లియస్ ఒకటేమో ఓవిల్ న్యూక్లియస్. ఇది శుక్రకణం యొక్క కేంద్రకము, ఇది అండం యొక్క కేంద్రకం. ఈ రెండు కేంద్రకాలు కలిసి మనకి ఏం ఫామ్ అవుతుంది, జైగోట్ లేదా సంయుక్త బీజం ఫామ్ అవుతుంది. ఈ సంయుక్త బీజం అనేది దీంతోనే ఏ జీవి అయినా జీవితం అనేది దీంతోనే స్టార్ట్ అవుతుంది. సో జైగోట్ అనేది ద్వయస్థితికంగా ఉంటుంది. ఈ జైగోట్లో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. రెండు కేంద్రకాలు కలిసి పురుష కేంద్రం అదే స్పెర్మ్లో కేంద్రకము ఓవిల్లో కేంద్రకం కలిసి ఒకే కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, జైగోట్లో అంటే ఒక జీవి యొక్క జీవితము జైగోట్తో ప్రారంభమవుతుంది. జైగోట్లో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక కేంద్రకం అనేది ఉంటుంది. ఓకేనా, తర్వాత ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుండి వచ్చిన అండము మరియు తండ్రి నుంచి వచ్చిన శుక్రకణ కలయికే మనం ఈ యొక్క ఫలదీకరణ అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. అంతర ఫలదీకరణ, అదేవిధంగా భావ్య ఫలదీకరణ. మానవుల్లో కానీ ఆవుల్లో కానీ కుక్కలు కోళ్ళు కొన్ని జంతువుల్లో ఏం చేస్తాయంటే మేల్ స్పెరమ్స్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ, దట్ ఫెర్టిలైజేషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ద మూమెంట్ ఆఫ్ స్పెర్మ్ టు ద ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ. అంటే మానవుని యొక్క శుక్రకణాలు అనేవి ఫీమేల్ బాడీ లోపల అండంతో కలుస్తుంది కాబట్టి దాన్ని మనం అంతర ఫలదీకరణం లేదా ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణ జరిగితే దాన్ని మనం ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ లేదా అంతర ఫలదీకరణ అని చెప్తాము. మరి అంతర ఫలదీకరణం చూపించేటువంటి జీవులు ఏంటంటే మ్యాక్సిమం అన్ని యానిమల్స్ అవుతాయి. మానవులు, ఒక ఆవులు, కుక్కలు, కోళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు 8th స్టాండర్డ్లో. ఓకే, తర్వాత ఏం చూద్దాం ఒకసారి చూడండి. మనకి ఇది మానవులు అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫ్రాగ్, ఫిష్ ఎలా అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి వసంత ఋతువులో కానీ వర్ష ఋతువులో కానీ కప్పలు, గోధుర కప్పలు అన్నీ కూడా చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలంలోకి వెళ్ళిపోతాయి. పాండ్లో ఉంటాయి ఇవి. అక్కడ ఏం జరుగుతుందని చూడండి ఒకసారి. మగ ఆడ కప్పలు అనేవి నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు, అవి రెండు దగ్గరగా వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే యాక్చువల్గా రెండు దగ్గరగా వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫీమేల్ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే ఎగ్స్ని రిలీజ్ చేసేస్తుంది నీటిలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉందనుకోండి, ఈ పాండ్లో మనకి ఇలాగా ఓవిల్ని ఫ్రాగ్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్స్ మీద మనకి ఏం చేస్తుందంటే మనకి ఎగ్ కోడి గుడ్లాగా మనకి దానిపైన పెంకు ఉండదు.
దానిపైన షీల్ అనేది ఉండదు. ఏది కప్ప యొక్క గుడ్లపైన షీల్ అనేది ఉండదు. ఓకేనండి. అయితే ఒక జెల్లీ లాంటి వైట్ పొర ఏం చేస్తుందంటే గుడ్లన్నిటినీ ఒకే దగ్గర ఉంచుతుంది. చూడండి, ఇక్కడ వైట్ లాంటి జెల్లీ పొర ఉంటుంది కదా, వైట్ లాంటి జెల్లీ పొర ఉంటుంది. ఇది ఎగ్ అనుకోండి. దీని చుట్టూ మనకి జెల్లీ లాంటి పొర ఒకటి గుడ్లకి రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఫ్రాగ్ యొక్క ఎగ్స్లో. ఓకేనండి. ఇక్కడ పాండ్లో చెరువులో ఏం జరుగుతుందంటే మగ ఆడకప్ప దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఆడకప్పలు అనేవి ఎక్కువ ఎగ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎగ్స్ అనేవి కోడిగుడ్లాగా బాగా గట్టిగా ఏమీ ఉండవు. దాని చుట్టూ ఒక జెల్లీ లాంటి పొర మాత్రమే ఉండి ఆ చెరువులో ఉన్నటువంటి ఫ్రాగ్ యొక్క ఎగ్స్ అన్నీ కూడా దగ్గరికి చేర్చడానికి ఆ జెల్లీ లాంటి పొర అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకే, తర్వాత ఏం చేస్తుంది, ఆ పాండ్లోనే మగ కప్పలు ఏం చేస్తాయంటే దీని మీద స్పెర్మ్ని రిలీజ్ చేస్తాయి. అంటే మగ కప్పలు ఆ శుక్రకణాలని అండాలపైన విడుదల చేస్తాయి. విడుదల చేసినప్పుడు ఏం చేస్తుంది, ఈ స్పెర్మ్కి మనకి టెయిల్ ఉంటుంది కాబట్టి ఈ స్పెర్మ్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి అండాలతో రీచ్ అయిపోతాయి. మరి ఎన్ని అండాలు ఉంటాయి, ఎన్ని శుక్రకణాలు ఉంటాయి? చెరువుల్లో మనకి నీటి ద్వారా కానీ వర్షం వచ్చినప్పుడు కానీ గాలి ద్వారా కానీ ఈ అండాలు కొన్ని కొట్టుకెళ్ళిపోతాయి, శుక్రకణాలు కూడా కొన్ని కొట్టుకెళ్ళిపోతాయి, కొన్నే ఫ్యూజ్ అవుతాయి. అందుకే కొన్నే ఫ్యూజ్ అవుతాయి కాబట్టి అందువల్లనే మగ కప్ప ఎక్కువ సంఖ్యలో శుక్రకణాలను విడుదల చేస్తుంది, ఆడకప్పలు అనేవి ఎక్కువ మొత్తంలో అండాలని విడుదల చేస్తుంది, గుడ్లని విడుదల చేస్తుంది అనమాట. అవి గాలికి కానీ ఏదైనా వేరే యానిమల్స్ తినేస్తాయి. అందుకే ఎక్కువ సంఖ్యలో గుడ్లని ఉత్పత్తి చేయడానికి కారణం అదే, శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి కారణం అదే. ఓకేనండి. నెక్స్ట్ అయితే చూడండి, ప్రతి శుక్రకణం ఏం చేస్తుందంటే మనకి తోక సహాయంతో అక్కడికి వెళ్ళిపోతుంది, అండాలపైకి వెళ్తుంది. ఈ విధంగా చూడండి, ఈ ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరిగింది కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్పొచ్చు, భావ్య ఫలదీకరణ అని చెప్పొచ్చు. ఎక్కువ ఆక్వాటిక్ యానిమల్స్ జరుగుతుంది, ఫిషెస్లో కానీ ఫ్రాగ్లో కానీ సముద్ర నక్షత్రాల్లో కానీ చేపల్లో కానీ మనకి ఇటువంటి ఫలదీకరణ అనేది జరుగుతుంది. సముద్ర నక్షత్రాల వంటి నీటి జంతువుల్లో, అదేవిధంగా ఫిషెస్లో, ఫ్రాగ్లో, సముద్ర నక్షత్రాల వంటి నీటి జంతువుల్లో ఈ పద్ధతి అనేది మనకి సాధారణంగా కనిపిస్తుంది. ఓకేనండి. తర్వాత చూడండి ఒకసారి, కోడి ఒకేసారి ఒకే గుడ్డు పెడితే చేపలు కప్పలు అనేవి వందల కొద్ది గుడ్లు ఎందుకు పెడతాయంటే ఆ చెరువుల్లో ఆ గుడ్లని ఎవరైనా తినేయవచ్చు, ఆక్వాటిక్ యానిమల్ వర్షం వచ్చేటప్పుడు కాలువల ద్వారా వెళ్ళిపోవచ్చు, గాలికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో కప్పలు అనేవి మేల్ ఫ్రాగ్స్ అనేవి స్పెర్మ్ రిలీజ్ చేస్తాయి, ఫీమేల్ ఫ్రాగ్స్ అనేవి ఓవిల్ని రిలీజ్ చేస్తాయి. అదే కారణం. ఓకే, నెక్స్ట్ పేజ్లో మనం చెప్దాము. అన్నీ కూడా ఇంపార్టెంట్, మీరు ఇంట్రెస్ట్గా వినాలి. ఇక్కడ చూడండి, అండాలు మరియు శుక్రకణం నీటి కదలికలకు, గాలికి, వర్షపాతానికి గురవుతాయి. చెరువులో ఉండేటువంటి ఇతర జంతువులు కూడా ఈ కప్ప యొక్క అండాలను తీసుకోవచ్చు. కాబట్టి అందుచేత అధిక సంఖ్యలో అండాలను శుక్రకణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దాంట్లో కొన్నైనా సరే మనకి ఫెర్టిలైజేషన్ జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఫ్రాగ్ కప్పలు అనేవి ఎక్కువ సంఖ్యలో అండాలను అదేవిధంగా మనకి శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఓకే, తర్వాత చూడండి, పిక్చర్ ఏ ఏమన్నారంటే సంయుక్త బీజం ఏర్పడటము. పిక్చర్ ఏ, సంయుక్త బీజం నుండి ఎంబ్రియో డెవలప్మెంట్ అవ్వటము, తర్వాత మనకి గర్భాశయంలో ప్రతిస్థాపన జరుగుతున్న పిండం అని చెప్పేసి ఇలా ఇచ్చారు. ఇది జైగోట్, ఒక బాల్ మాదిరిగా ఉంటుంది జైగోట్. తర్వాత ఇది ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. ఎంబ్రియో కింద ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో ఎక్కడికి వెళ్తుంది, గర్భాశయం లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అనమాట. అంతే, అక్కడ బేబీ ఫామ్ అవుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఒక కణం అంత పెద్ద జీవిగా ఎలా అవుతుంది. ఈ జైగోట్ అనేది ఒక కణమే కదా, సింగిల్ సెల్లే కదా, అంటే ద్వయస్థితికం అయినప్పటికీ కూడా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటుంది కదా. మరి ఈ జైగోట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఓవిల్లో ఒకే రకమైనటువంటి అంటే ఒక టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఏకస్థితికం అవుతుంది. ఓవిల్ కూడా ఏకస్థితికమే, రెండు కలిస్తే ద్వయస్థితికము జైగోటు ద్వయస్థితికం అయినప్పటికీ కూడా ఒకే ఒక కేంద్రకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫలదీకరణ తర్వాత మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది తర్వాత పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అయితే ఈ జైగోట్ ఏం చేస్తుందంటే అనేక సార్లు విభజన చెంది ఒక బాల్ మాదిరి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో, దాన్ని మనం ఎంబ్రియో అంటాము. ఈ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలో వివిధ కణజాలాలు మరియు అవయవాలు, అంటే చూడండి ఇక్కడ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ తర్వాత మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనే తర్వాత కొంచెం డెవలప్మెంట్ అయిపోయి ఒక ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. ఈ జైగోట్లో అనేక సార్లు విభజన చెంది
కణాల బంతిని ఏర్పరుస్తుంది కదా, దీన్ని మనం ఎంబ్రియో అని చెప్తాము. ఈ ఎంబ్రియో నుంచి మనకి లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఫలదీకరణ తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ అనేది అనేక విభజన చెంది ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. ఒక కణాల బంతిని అంటే కణాల బంతిని ఫామ్ చేస్తుంది. ఈ ఎంబ్రియో నుంచి మనకి కావాల్సినటువంటి ఆర్గాన్స్ కానీ కణజాలాలు అన్నీ కూడా బేబీలో ఉన్నటువంటి హెడ్స్, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి. కాబట్టి ఏ ఎంబ్రియోలో అయితే మనం ఈ కాళ్ళు, చేతులు, బాడీ పార్ట్ రావడం గమనిస్తామో ఆ ఎంబ్రియోని మనం భ్రూణం లేదా దాన్ని ఫీటస్ అని చెప్పడం జరుగుతుంది. అది తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నారంటే ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఈ జైగోట్లో అనేక సార్లు విభజించింది కణాల బంతిని ఏర్పరుస్తుంది. జైగోట్ ఈ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి నిర్మాణాన్ని పిండం అని చెప్తాము. జైగోట్ అనేది కణాల బంతిని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం పిండం అని చెప్తుంటాం అనమాట. ఓకేనా. తర్వాత పిండం ఎంబ్రియో ఏం చేస్తుందంటే గర్భాశయ గోడలకి అతుక్కొని ఆ ఎంబ్రియో నుంచి బేబీకి కావాల్సినటువంటి పార్ట్స్ అన్ని తయారైపోయి ఒక బేబీ అనేది అక్కడ తయారవుతుంది. కాబట్టి ఈ పిండం అనేది అభివృద్ధిని ఎక్కడ కొనసాగిస్తుందంటే తర్వాత గర్భాశయంలో కొనసాగిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, ఇప్పుడు ఎంబ్రియో ఇప్పుడు యూటరస్ దగ్గరకు వచ్చేసింది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫీమేల్ ఫాలోపియన్ ట్యూబ్. ఇక్కడ మనకి జైగోట్ ఫామ్ అయింది. జైగోట్ తర్వాత మనకి జైగోట్ ఫామ్ అయిన తర్వాత జైగోట్ అనేది ఎంబ్రియో కింద ఫామ్ అయింది. ఫైనల్లీ ఎంబ్రియో వచ్చి ఎక్కడ చేరిందంటే ఈ గర్భాశయం ఒక గోడల్లో ఎంబ్రియో వచ్చి చేరిపోయిందనమాట. ఈ ఎంబ్రియో నుంచి క్రమంగా ఏమవుతాయి అంటే చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు అన్నీ కూడా మనకి అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. కాబట్టి దీంట్లో మనం శరీర భాగాలన్నీ ఈ ఎంబ్రియోలో మనం బాడీ పార్ట్స్ ఏమైనా మనం ఐడెంటిఫై చేయగలిగితే అటువంటి ఎంబ్రియోని మనం ఫీటస్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం భ్రూణము అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాలంటే మిగతా ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, పిండం అనేది చూడండి గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇలా గర్భాశయంలో అభివృద్ధి కొనసాగిస్తున్నప్పుడు ఆ పిండం నుంచి మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఒకసారి చూడండి, ఆ పిండం నుంచి క్రమంగా ఆ శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలాగ శరీర భాగాలన్నీ కూడా గుర్తించగలిగేటువంటి పిండ దశని మనం ఏమంటామంటే భ్రూణం అంటాము. ఏ పిండంలో అయితే మనకి శరీర భాగాలు గుర్తిస్తామో దాన్ని మనం సింపుల్గా ఫీటస్ లేదా భ్రూణం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత భ్రూణం లేదా ఫీటస్ అనేది అభివృద్ధి చెంది తర్వాత బేబీ అనేది మనకి బయటికి రావటం జరుగుతుంది. ఓకేనా. ఇది మరి ఇది మానవులో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి. తర్వాత ఒకసారి కోళ్ళు ఇచ్చాడు మనకి, హెన్స్ ఇచ్చారు. మరి హెన్స్లో అంతరఫలదీకరణ ఎలా జరుగుతుంది అని ఒకసారి చూస్తే యాక్చువల్గా మనకి ఆ కోళ్ళలో అంతరఫలదీకరణ జరుగుతుంది. స్పెర్మ్స్ అనేవి ఫీమేల్ బాడీలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత కోళ్ళలో బాడీ లోపలే మనకి ఫలదీకరణం చెంది బాడీ లోపలే మనకి సంయుక్త బీజం డెవలప్ చెంది అది చూడండి కోళ్ళలో ఏమవుతుందంటే ఫలదీకరణం అనేది లోపలే జరుగుతుంది. ఫీమేల్ బాడీలో స్పెర్మ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఓవిల్ ఉంటాయి, స్పెర్మ్ లోపలికి వెళ్తుంది. కోడి అనేది మనకి కోళ్ళు అనేవి మేల్ వచ్చేసి మనకి స్పెర్మ్ రిలీజ్ చేస్తుంది ఫీమేల్ బాడీలో. అక్కడ మేలు ఫీమేల్ అంటే ఓవిల్ స్పెర్మ్ కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ ఏం చేస్తుందంటే మనకి ఫాలోపియన్ ట్యూబ్ వైపు ప్రయాణిస్తుంది అనమాట. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు కోళ్ళలో ఏం జరుగుతుందంటే ఈ జైగోట్ చుట్టూ మనకి అనేక రక్షక పొరలు ఏర్పడుతుంటాయి. మనం తినేటువంటి గుడ్లో పెంకు ఉంటుంది కదా, అప్పుడు అలాగే ఫామ్ అవుతుంది అక్కడ. అది ఎలా ఫామ్ అవుతుంటే ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోళ్ళలో చెప్తున్నాను. అంటే కోళ్ళలో ఇలా ఉండదు, జస్ట్ ఇమాజిన్ మీకు చెప్తున్నాను. ఓకే. ఇక్కడ మనకి ఓవరీ నుంచి మనకి ఓవిల్స్ అనేవి ఇక్కడ రిలీజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెర్మ్ ఓవిల్ ఇక్కడ రెండు కలిసాయి అనుకోండి. ఇక్కడ మనకి జైగోట్ ఫామ్ అవుతుంది కోళ్ళలో. జైగోట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు దీని చుట్టూ అనేకమైనటువంటి పొరల్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఓకేనండి, అదనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో కోళ్ళలో మనకి అంతరఫలదీకరణ జరుగుతుంది. ఓకే.
ఇక్కడ కోళ్ళలో ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజము విభజన చెంది ఫాలోపియన్ ట్యూబ్ కింద వైపు ఇలాగ ప్రయాణం చేస్తూ వస్తుంది. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఆ సంయుక్త బీజం చుట్టూ జైగోట్ చుట్టూ రక్షక పొరలు ఏర్పడతాయి. కాబట్టి నీవు చూసేటువంటి కోడిగుడ్డు చుట్టూ ఉండేటువంటి గట్టి పెంకు ఈ రక్షక పొరలో ఒకటే. ఓకేనండి. తర్వాత అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరికి ఎగ్ అనేది బయటకు వస్తుంది. ఓకేనండి. అభివృద్ధి చెందినటువంటి జైగోటు ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ ఏం ఫామ్ అవుతుంది, ఒక లేయర్స్ ఫామ్ అవుతాయి, పెంకులు ఫామ్ అవుతాయి, అది పిండంగా మారుతుంది. సో పిండం తర్వాత మళ్ళీ అంటే జైగోట్ పిండంగా మారుతుంది కాబట్టి పిండం చుట్టూ మనకి గట్టి పెంకు ఏర్పడుతుంది. ఫైనల్గా మనకి కోడి అనేది గుడ్డు పెట్టడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పిండం అనేది కోడి పిల్లగా అంటే మనకి బయటకు వచ్చినటువంటి ఇది ఎగ్గే, ఇది కోడి ఎగ్గే కదా, ఇది లైక్ ఒక రకంగా పిండం అని చెప్పవచ్చు దీన్ని మనం. ఓకే. జైగోట్ అనేది అంటే పిండ దశలో మాత్రమే కోడిగుడ్డు బయటకు వస్తుంది. ఆ కోడిగుడ్డి మనం సెల్ అని చెప్పొచ్చు. అదే మనకి ఎంబ్రియో స్థాయి అనమాట, పిండం స్థాయి. కాబట్టి పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి నియర్లీ మనకి 3 వారాలు అయితే పడుతుంది. అంటే కోడిగుడ్డు లోపల మనకి ఎంబ్రియో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వీక్స్ పడుతుంది. తర్వాత గుడ్లు అనేవి హ్యాచింగ్ అయిన తర్వాత దానికి వేడి తగులుతుంది కదా, ఆ వేడి తగిలిన తర్వాత ఈ కోడి ఎగ్ నుంచి మనకి పిల్లలు అనేవి బయట రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ముందు జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఈ జైగోట్ చుట్టూ కొన్ని పొరలు ఏర్పడతాయి. ఇలా కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ ఎగ్ నుంచి మనకి లోపల పిండం ఫామ్ అయిపోతుంది. ఈ పిండం చుట్టూ కూడా మనకి పెంకులాగా ఒక రక్షక పొర ఏర్పడుతుంది. దాన్ని మనం సింపుల్గా కోడిగుడ్డు అని చెప్పవచ్చు. కాబట్టి పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి ఎన్ని వారాలు పడుతుందంటే 3 వీక్స్ అనేది పడుతుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ సో తర్వాత మనకి భావ్య ఫలదీకరణ జరిపే జంతువులు కొన్ని ఉన్నాయి. అవి మీకు తెలుసు కదా, కప్ప, ఫిషెస్, ఫ్రాగ్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. తర్వాత మనకి ఓవిపారస్ యానిమల్ అంటే ఏంటి, లైక్ వివిపారస్ యానిమల్ అంటే ఏంటి. పిల్లల్ని కనే జంతువుల్ని మనం వివిపారస్ అంటాము, శిశోత్పాదకాలు అంటాము. గుడ్లు పెట్టే జంతువుల్ని మనం అండోత్పాదకాలు అనడం జరుగుతుంది. ఓకే. పిల్లల నుండి ప్రౌఢ జీవులు ఎలా వస్తాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది, ఫ్రాగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లల నుండి ప్రౌఢ జీవులు ఎలా వస్తాయి ఆల్రెడీ మీకు 7th క్లాస్లో ఉంది కదా. పట్టుపురుగు జీవి చక్రంలో మనకి ఫస్ట్ ఎగ్ అనేది డింబకం లేదా గొంగళి పురుగు మారిన తర్వాత కోశ దశ ఒకటి ఉంటుంది. తర్వాత మెచ్యూర్ స్టేజ్ ఉంటుంది, అడల్ట్ స్టేజ్ ఉంటుంది, ప్రౌఢ దశ అయితే ఉంటుంది. అయితే అలాగే 8th క్లాస్ బయాలజీ మనకి ఏమి ఇచ్చారంటే ఫ్రాగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫ్రాగ్ తర్వాత మనకి ఎగ్స్ మేల్ ఫీమేల్ కలిసిన తర్వాత మనకి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఇవి ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ రెండు కలిసి ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఎగ్స్ నుంచి మనకి ట్యాడ్పోల్ లార్వా వస్తుంది. తర్వాత మనకి తొలి దశ ట్యాడ్పోలు, మలి దశ ట్యాడ్పోల్, తర్వాత ప్రౌఢ కప్ అనేది వస్తుంది. అయితే ఈ ఫ్రాగ్ నుంచి డైరెక్ట్గా మనకి ఫ్రాగ్ రావట్లేదు. ఈ ఫ్రాగ్ నుంచి మనకి డైరెక్ట్గా మళ్ళీ ఫ్రాగ్ అనేది డెవలప్మెంట్ అవ్వట్లేదు. మధ్యలో ట్యాడ్పోల్ లార్వా ఒకటి ఉంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే రూప విక్రియ అని చెప్పవచ్చు. అంటే కొన్ని మార్పుల ద్వారా ఈ లార్వాలు లేదా ఎగ్స్ అనేవి ప్రౌఢజీవిగా మారటాన్ని రూప విక్రియ అంటాము. ఇది కప్పలో చూస్తాం మనం. ఇక్కడ చూడండి, కప్ప యొక్క లైఫ్ సైకిల్లో మనకి ఎగ్ ఉంటుంది, తర్వాత స్టేజ్ వచ్చేసి ట్యాడ్పోల్ లార్వా డింబకం ఉంటుంది, తర్వాత మనకి ప్రౌఢజీవి అని చెప్పేసి స్పష్టమైనటువంటి 3 దశలు అయితే ఉంటాయి. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఈ గణనీయమైనటువంటి మార్పుల ద్వారా ఈ డింబకం ఏదైతే ఉందో, ఈ ఎగ్స్ తర్వాత వచ్చేటువంటి ఈ డింబకాలు ఏదైతే ఉంటాయో, ట్యాడ్పోల్ లార్వాలు ఏదైతే ఉంటాయో, అది ప్రౌఢజీవిగా మారుతుంది. కాబట్టి కప్పల్లో జరిగేటువంటి ఇటువంటి విధానాన్ని ఏమంటామంటే రూప విక్రియ లేదా మెటామార్ఫోసిస్ అని చెప్తాం జరుగుతుంది దీన్ని. ఓకేనండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. ఇంకా మనకి దీని లైఫ్ సైకిల్లో మనకి ఎగ్ ఏమైనా అడిగితే ఆర్డర్లో అడగచ్చు. ఎగ్ ముందు, దాని తర్వాత మనకి ఎర్లీ ట్యాడ్పోలు, లేట్ ట్యాడ్పోలు, తర్వాత మనకి అడల్ట్ ఫ్రాగ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎగ్స్ తొలి ట్యాడ్పోల్ దశ, మళ్ళీ ట్యాడ్పోల్ దశ, ప్రౌఢజీవిగా మారుతుంది. అది ఆర్డర్లో అడగవచ్చు. ఇది మనకి ఉన్నటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి. సో తర్వాత చూస్తే మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాము. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, మనకి ఎసెక్సువల్ రిప్రొడక్షన్. ఎసెక్సువల్ రిప్రొడక్షన్లో ఎన్ని పేరెంట్స్ పాల్గొంటాయి? ఓన్లీ 1 పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఒకే పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి. కొన్ని లోయర్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది యాక్చువల్గా అయితే. హైడ్రా, అమీబా వంటి ఏకకణ జీవుల్లో కావచ్చు, కొన్ని
అభివృద్ధి చెందనటువంటి జీవుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకి జరుగుతుంది. కాబట్టి స్కూల్ స్థాయి బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి లైను ప్రతి ఇది కూడా ఇంపార్టెంటే. చూడటానికి సింపుల్గా ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బిట్ అడగవచ్చు. ఇక్కడ చూడండి, హైడ్రాలో జరిగేటువంటి కోరకి భవనం అనేది అది లైంగిక ప్రత్యుత్పత్త, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు. మరి హైడ్రాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏదంటే కోరకి భవనం అని చెప్పొచ్చు. దీన్ని మనం బడ్డింగ్ అని చెప్పొచ్చు. బడ్ ఈస్ట్లో కూడా జరుగుతుంది. ఈస్ట్లో అదేవిధంగా హైడ్రాలో రెండిట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి బడ్డింగ్ దీన్ని కోరకి భవనం అని చెప్తాము. దీని ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది హైడ్రా బాడీ నుంచి మనకి ఒక అవుటర్ గ్రోత్ వస్తుంది, చిన్న బొడిపి లాంటి నిర్మాణం వస్తుంది. ఇది కొంచెం పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. లాస్ట్లో పరిమాణంలో పెరిగిన తర్వాత ఈ పిల్ల హైడ్రా అనేది మనకి మదర్ నుంచి సపరేట్ అయిపోయి ఇండివిజువల్గా బతుకుతుంది. అంటే ఇక్కడ మనకి సెక్స్ గ్యామెట్స్ ఫార్మేషన్ అవ్వలేదు, ఫ్యూజన్ అవ్వలేదు, కానీ ఒక సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇటువంటి ప్రత్యుత్పత్తిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్తాము. ఈ హైడ్రాలో జరిగేటువంటి కోరకి భవనం అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి. సో కోరకి భవనం అంటే బడ్డింగ్ అని చెప్పొచ్చు. ఈస్ట్లో కూడా మనకి కోరకి భవనం ద్వారా మనకి బడ్డింగ్ ద్వారా అక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ ప్రతి హైడ్రాలో ఒకటి కంటే అంత ఇక్కడ ఎక్కువ బడిపిలు ఉండొచ్చు, బడ్స్ ఉండొచ్చు. ఈ బడ్స్ అనేవి కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి వీటిని మనం కోరకాలు అని చెప్పొచ్చు, బడ్స్ అని చెప్పొచ్చు అనమాట. అవుటర్ గ్రోత్ని బుడిపలు వస్తాయి, ఈ బుడిపలు పరిమాణంలో పెరుగుతాయి, మదర్ నుంచి సపరేట్ అయిపోతాయి కాబట్టి ఆ కోరకి భవనం అని చెప్పొచ్చు. హైడ్రాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని కోరకి భవనం అని చెప్పొచ్చు. ఈస్ట్లో కూడా మనకి అలాగే జరుగుతుందని చెప్తున్నాడు. ఓకే, హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి భావి పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. అంటే ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొంటే అటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. అంటే ఒక సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రత్యుత్పత్తిని మనం ఎసెక్సువల్ రిప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు. సో హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయని చెప్తున్నాడు. మరి ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకి భవనం అని చెప్పడం జరుగుతుంది హైడ్రాలో, అదేవిధంగా ఈస్ట్లో. ఇది ఒక ప్రత్యుత్పత్తి, ఇది రకమైన ప్రత్యుత్పత్తి. మరి అమీబాలో ఏం జరుగుతుంది? అమీబాలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే అది కూడా అలైంగిక ప్రత్యుత్పత్తే. బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది. బైనరీ ఫ్యూజన్ అంటే ద్విధా విచ్ఛిత్తి. ఒక ఆర్గానిజం అనేది రెండు పిల్ల జీవుల్ని ఫామ్ చేస్తే దాన్ని మనం బైనరీ ఫ్యూజన్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో కేంద్రకం మొదలుగా విభజన చెందుతుంది, తర్వాత సైటోప్లాజం అనేది విభజన చెందుతూ ఉంటుంది. ఇక్కడ అమీబా చూడండి, ఈ అమీబాలో మొదటగా కేంద్రకం కొంచెం డివైడ్ అవుతూ ఉంటుంది, తర్వాత కేంద్రకాలు సపరేట్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం బాడీ స్పేస్లో కొంచెం నొక్కు రావటం వల్ల సైటోప్లాజం కూడా డివైడ్ అయిపోయి ఒక అమీబా నుంచి 2 బేబీ అమీబా వస్తాయి. కాబట్టి ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటంటే మనకి ద్విధా విచ్ఛిత్తి లేదా బైనరీ ఫ్యూజన్ అని చెప్పడం జరుగుతుంది. సో అమీబా అనేది ఇక్కడ ఏంటి? ఏకకణ జీవి, సింగిల్ సెల్ ఆర్గానిజమే. నిర్దిష్టమైన షేప్ ఏమి ఉండదు దీనికి. ఒకటి చూడండి, అమీబా ఒక ఏకకణ జీవి. సో దీంట్లో కేంద్రకాన్ని 2 కేంద్రాలు విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి స్టార్ట్ అవుతుంది, న్యూక్లియస్ డివైడ్ అవుతుంది. తర్వాత మనకి ప్రతి పార్ట్లో న్యూక్లియస్ ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్ అనేవి ప్రతి భాగానికి వెళ్తాయి. తర్వాత సైటోప్లాజం నొక్కు వచ్చేస్తుంది. ఇలాగ 1-2 జీవులు అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనండి. కాబట్టి అమీబాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే ద్విధా విచ్ఛిత్తి. మరి ద్విధా విచ్ఛిత్తి అనేది ఎటువంటి రకానికి చెందిందంటే మనకి ద్విధా విచ్ఛిత్తి అనేది మనకి అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి అంశం. తర్వాత చూడండి నెక్స్ట్ ఏమన్నా ఇచ్చాడు. అయితే జంతువు అనేది 2 పిల్ల జంతువులు విభజించుతుంది కాబట్టి దీంట్లో అంటే అమీబాలో జరిగేటువంటి ఈ రీప్రొడక్షన్ మనం ద్విధా విచ్ఛిత్తి అని చెప్పడం జరుగుతుంది. అయితే కోరకి భవనము ద్విధా విచ్ఛిత్తితో పాటుగా ఒకే మాతృజీవి నుండి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. వాటి గురించి హైయర్ క్లాసులో నేర్చుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి. 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒకటి హైడ్రా 2 అమీబా. సో తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్లో ఇంపార్టెంట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏరియా ఏంటంటే ఇక్కడ డాలీ కథ, క్లోన్ డాలీ కథ ఇచ్చారు. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏమీ లేదు. అసలు క్లోనింగ్ అంటే ఏంటి ముందు అడగొచ్చు. ఫస్ట్ వన్, క్లోనింగ్. వాట్ ఈజ్ మెంట్ బై క్లోనింగ్ అంటే ఒక సెల్ని కానీ లేదా ఒక సజీవ భాగాన్ని కానీ లేదా మొత్తం జీవి యొక్క ఈ మూడిటి యొక్క సేమ్ యాస్టీస్గా ఇంకో రూపాన్ని మనం తయారు చేయటాన్ని క్లోనింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక కణాన్ని కానీ ఒక సజీవ భాగాన్ని కానీ
మొత్తం జీవిని కానీ అలాగా దానికి సంబంధించినటువంటి అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయటాన్ని, జిరాక్స్ లాంటిది తయారు చేయటాన్ని మనం క్లోనింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక జీవిని పోలినటువంటి ఇంకో జీవిని ఆర్టిఫిషియల్గా మనం చేస్తే, అంటే ఆర్టిఫిషియల్ అంటే అది ప్రాసెస్ నడుస్తుంది అనుకోండి, ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయటాన్ని క్లోనింగ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్లోనింగ్లో ఒక కణానికి సేమ్ అలాగే కణం డెవలప్ చేయవచ్చు. ఏదైనా ఒక లివింగ్ పార్ట్ తీసుకొని దాని రాగే ఇంకో రకంగా పార్ట్ని తయారు చేయవచ్చు. ఒక జీవిని తీసుకొని దాని లాంటి జీవిని మాత్రం ఇక్కడ సేమ్ అచ్చమైనటువంటి ప్రతిరూపాన్ని తయారు చేయవచ్చు. దాన్ని మనం క్లోనింగ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది క్లోనింగ్ అనేది లైంగిక ప్రత్యుత్పత్తి కాదు, ఇది కూడా అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిందే. ఇక్కడ చూడండి, జంతువులలో క్లోనింగ్ను, ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. జంతువులలో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్లో ఉన్నటువంటి రోజాలిన్ సంస్థ. సో స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఎడిన్బర్గ్ ఒక ప్లేసు, అక్కడ రోజాలిన్ అనేటువంటి సంస్థలో ఇయాన్ విల్మంట్ మరియు అతని సహచరులు విజయవంతంగా క్లోనింగ్ చేశారు. అది చేసి వీరు డాలీ అనేటువంటి ఒక గొర్రె, ఇది కూడా అడగవచ్చు బిట్టు, డాలీ అనేది ఒక గొర్రెని విజయవంతంగా క్లోనింగ్ చేయటం జరిగింది. మరి డాలీ ఎప్పుడు పుట్టిందంటే మనకి 1996 జూలై 5న పుట్టింది. ఇది ఒక క్షీరదం, మ్యామెల్, ఎందుకంటే పాలిచ్చి పెంచుతుంది జంతువుల్ని కాబట్టి ఇది ఒక క్షీరదము. కాబట్టి డాలీ జూలై 5, 1996 డేట్ గుర్తుపెట్టుకోవాలి, జన్మించింది. ఇది క్లోనింగ్ చేయబడినటువంటి మొట్టమొదటి క్షీరదం ఏంటంటే మనకి డాలీ గొర్రె అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి. ఒక కణాన్ని కానీ లేదా ఒక సజీవ భాగాన్ని కానీ లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని మనం క్లోనింగ్ అని చెప్పడం జరుగుతుంది. మరి జంతువుల్లో క్లోనింగ్ మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో రోజాలిన్ సంస్థలో ఉన్నటువంటి ఇయాన్ విల్మెంట్, అక్కడ వీళ్ళు విజయవంతంగా మరి క్లోన్ని నిర్వహించారు. మరి వీళ్ళు తయారు చేసినటువంటి క్లోనింగ్ జంతువు ఏంటంటే మనకి ఫస్ట్ డాలీ అనే గొర్రె. డాలీ ఒక గొర్రె అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ డాలీ అనేది జూలై 5, 1996న బోర్న్ అవటం జరిగింది. కాబట్టి క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం ఏంటంటే డాలీ, ఇది ఒక గొర్రె డాలీ. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నారంటే పిండార్సెట్ అనేది ఫీమేల్ గొర్రె, స్కాటిష్ నల్లముఖము ఆడగొర్రె, రెండు ఆడగొర్రెల నుంచి ఇది వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ వన్, డాలీ యొక్క క్లోనింగ్ ప్రక్రియలో ఏం చేశారంటే ఆడ పిన్ డార్సెట్ గొర్రె యొక్క, అంటే ఈ గొర్రె యొక్క ఇక్కడ ఈ పిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి ఒక కణాన్ని సేకరించారు. మరి కణంలో న్యూక్లియస్ ఉంటుంది కదా. ఓకే, పిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి ఒక కణాన్ని వీళ్ళు సేకరించడం జరిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఈ స్కాటిష్ నల్లముఖం గల ఆడగొర్రె నుంచి వీళ్ళు ఒక ఓవిల్ని సేకరించారు. మీకు ఎలా కాదు చెప్పేది చెప్తాను, అండి ఇక్కడ రాసి మీకు చెప్తాను. ఓకే, అర్థమవుతుంది కదా. పిన్ డార్సెట్ గొర్రె నుంచి క్షీర గ్రంథుల నుంచి ఒక కణాన్ని బయట తీశారు. ఈ నల్లముఖం కలిగినటువంటి స్కాటిష్ ఆడగొర్రె నుంచి దీని నుంచి ఓవిల్ ఒక బయట తీశారు. ఓకే, ఇప్పుడు ఈ ఓవిల్లో న్యూక్లియస్ ఉంటుంది కదండి, ఈ ఓవిల్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్ని రిమూవ్ చేశారు బయటికి. స్కాటిష్ నల్లముఖం కలిగినటువంటి ఆడగొర్రెలో ఉన్నటువంటి కేంద్రకాన్ని, ఓవిల్లో ఉన్నటువంటి కేంద్రకాన్ని తొలగించి ఈ పిండార్సెట్ క్షీరగ్రంథి నుంచి సేకరించిన కణం ఉంది కదా, కణంలో కేంద్రకము, ఆ కేంద్రకాన్ని దీని యొక్క ఓవిల్లో చొప్పించారు. వినాలి, ఇక్కడ పిండార్సెట్ యొక్క క్షీరగ్రంథి నుంచి ఒక కణాన్ని తీసుకున్నారు. ఒక కణంలో న్యూక్లియస్ ఉంది, ఒక కణం ఇది. దీని నుంచి మనకి స్కాటిష్ నల్లముఖం గల ఆడగొర్రె నుంచి ఒక ఓవిల్ తీసుకున్నారు. మరి ఓవిల్లో కూడా మనకి కేంద్రకం ఉంటుంది, ఆ కేంద్రకాన్ని రిమూవ్ చేసి పిండార్సెట్ గొర్రె యొక్క కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని ఈ నల్లముఖం గల ఆడగొర్రె అండాల్లో ప్రవేశపెట్టడం జరగటం వల్ల ఆఖరికి ఆ ఓవిల్ అనేది డెవలప్మెంట్ అయ్యి డాలీ అనేది జన్మించింది. అయితే ఇది వచ్చినటువంటి డాలీ దేని పోలి ఉందంటే యాక్చువల్గా దీని మదర్ ఇదే, కానీ ఇది దీని లక్షణాన్ని పోలి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓవిల్లో ఉన్నటువంటి కేంద్రకాన్ని మనం తొలగించి
దీని క్షీరగ్రంథుల నుంచి సేకరించినటువంటి కేంద్రకం, కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని, క్షీరగ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకున్నాం కదా, ఆ కణంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని దీంట్లో పెట్టాం కాబట్టి మరి కేంద్రకం అనేది జన్యు పదార్థాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఒక జీవి రావడానికి కేంద్రకమే కారణం కాబట్టి వచ్చినటువంటి డాలీకి ఇది మదర్ అవుతుంది, కానీ దీని లక్షణాలు ఏమీ రాలేదు. బట్ దీని లక్షణాలు అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ, ఈ డాలీ అనేది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకము సేకరించబడిన పిండార్సిడ్ గొర్రెను అచ్చం పోలి ఉంది. నల్ల ముఖం కలిగిన స్కాటిష్ గొర్రె అండంలో కేంద్రకం తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రం లభించలేదు అదనమాట. దీని ఓవిల్ నుంచి మనం కేంద్రకం తొలగించాం కదా, దీని కేంద్రకం పెట్టాం కదా దీంట్లో, అందుకే దీని యొక్క లక్షణాలు వచ్చాయి దీనికి. తర్వాత మనకి ఇది 2003 ఫిబ్రవరి 14లో ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధితో ఈ డాలీ అనేది మరణించడం జరిగింది. ఓకేనా, ఇది దీని యొక్క హిస్టరీ అండి. సో మీరు టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరు చదువుకోండి, లేకపోతే ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నానో స్కూల్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము స్కూల్ బుక్స్ చాలా ఈజీగా అనుకుంటాం, కానీ ఈజీ కాదండి. బిట్ ఫ్రేమ్ చేస్తే మాత్రమే మనకి కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. ఓకే, కాబట్టి చెప్పేది ప్రతిదీ కూడా ఒకసారి చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఓపికతో. డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఓపిక ఉండాలి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందు మీరు ఖచ్చితంగా లైక్ చేయగలిగితేనే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. మన ఛానల్ గ్రోత్ అవ్వబడే ప్రధాన కారణం ఏంటంటే లైక్ ఒకసారి చేయట్లేదు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి, నేర్చుకున్నాం మనం అంటే జంతువుల్లో 2 రకాల ప్రత్యుత్పత్తులు, లైంగిక అదేవిధంగా అలైంగిక. ఓకే, మరి లైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి? ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్. పురుషులలో అది స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరిగే ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్తాము. మరి స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏముంటాయి? ఓవరీస్ ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, యూటిరస్ ఉంటుంది, స్త్రీ బీజ కోశాలు ఉంటాయి, స్త్రీ బీజవాహికలు, గర్భాశయం అనేది ఉంటుంది. పురుషుల్లో ప్రత్యుత్పత్తి అంగాలు ఏంటి? టెస్టీసు, స్పెర్మడక్టు అండ్ పెనిస్, పురుషాంగము, శుక్రవాహిక, ముష్కాలు. ఓకే, స్త్రీ బీజ కోశాలు స్త్రీ సంయోగ బీజాలైన అండాలను, అంటే మనకి ఓవరీస్ అనేవి ఓవిల్స్ను, టెస్టిస్ అనేవి స్పెర్మ్స్ను రిలీజ్ చేస్తాయని చెప్తున్నాడు. మరి అండము శుక్రకణము కలయికని మనం ఫలదీకరణం అని చెప్తాము. ఫలదీకరణం చెందినటువంటి అండాన్ని, ఓకే, సో ఓవిల్ స్పెర్మ్ కలయికని మనం ఫెర్టిలైజేషన్ అంటాము. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ దిస్ ఓవిల్ ఈజ్ కాల్డ్ జైగోట్ అని చెప్పొచ్చు. ఫలదీకరణ జరిగిన తర్వాత అండాన్ని సంయుక్త బీజం అని చెప్పడం జరుగుతుంది. సో స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, అంతర ఫలదీకరణ అంటాము. మానవులు, కోళ్ళు, ఆవులు, కుక్కల వంటి జంతువులు దీనికి ఎగ్జాంపుల్. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫెర్టిలైజేషన్ని భావ్య ఫలదీకరణం అని చెప్తాము. కప్పలు, చేప, సముద్ర నక్షత్రము అన్నీ కూడా భావ్య ఫలదీకరణానికి ఎగ్జాంపుల్. జైగోట్ అనేది అనేకసార్లు విభజించింది ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. జైగోట్ అనేది అనేకసార్లు విభజించింది పిండంగా ఏర్పడుతుంది. ఒక తర్వాత పిండం అనేది అభివృద్ధి కొరకు గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. అయితే మనకి ఈ పిండంలో శరీర భాగాలన్నీ గుర్తించగలిగితే అటువంటి పిండాన్ని మనం భ్రూణం లేదా ఫీటస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి మానవులు, ఆవులు, కుక్కలు వంటివి పిల్లల్ని కని ఉంటాయి కాబట్టి అటువంటి శిశుత్పాదకాలు లేదా వివిపారస్ యానిమల్ అంటాము. ఓవిపారస్ యానిమల్ అంటే అండోత్పాదకాలు. కోడి కావచ్చు, కప్ప, బల్లి, సీతాకోచిలుక ఇవన్నీ కూడా ఎగ్స్ని లేచేసే జంతువులు కాబట్టి వీటిని అండోత్పాదకాలు అని చెప్పడం జరుగుతుంది. మరి కప్ప జీవిత చరిత్రలో మనకి గణనీయమైనటువంటి మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా పరివర్తన చెందటాన్ని మెటామార్ఫోసిస్ లేదా రూప విక్రియ అని చెప్పడం జరుగుతుంది. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి, ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఒక జీవి మాత్రమే, తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొంటే అటువంటి ప్రత్యుత్పత్తిని ఎసెక్సువల్ రిప్రొడక్షన్ లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. తర్వాత మనకి కోరకి భవనం ఒకటి ఉంది, బడ్డింగ్. సో దిస్ ఈజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. ఏసెక్సువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రాలో కానీ ఈస్ట్లో కానీ కోరకాల నుండి తమ యొక్క జీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. తర్వాత అమీబా అనేది తనకు తానుగా 2గా విభజించడం వల్ల అటువంటి ప్రత్యుత్పత్తిని బైనరీ ఫీజన్ అని చెప్తాము. బైనరీ ఫీజన్ అని, దాన్ని ద్విధావిచ్చితి అని చెప్తాము. అమీబా అనేది ఒక అమీబా 2 పిల్ల జీవులుగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ వన్, కొన్ని ఆబ్జెక్టివ్స్ బిట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ దేంట్లో జరుగుతుందంటే మనకి
సో వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్? అంతర ఫలదీకరణ అంటే శ్రీజీవి లోపల జరిగేది అర్థం. తర్వాత ఈ ప్రక్రియ ద్వారా చిరు కప్ప అనేది ప్రౌఢ కప్పగా అభివృద్ధి చెందుతుందంటే రూప విక్రియ మెటామార్ఫోసిస్. జైగోట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఎంత అంటే మనకి ఒకటే ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఓవిపారస్ యానిమల్స్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్. ఇది అండోత్పాదకాలు పిల్లల్ని కంటాయి అంటున్నాడు. ఓవిపారస్ యానిమల్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ కాదు, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది తప్పు. శుక్రకణం అనేది ఏకకణము, సో ఇది కరెక్టే. ఈచ్ స్పెర్మ్ ఈజ్ సింగిల్ సెల్ కదా, ఓకే. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్రాగ్. కప్పలో భావ్య ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి మనకి ట్రూ అవుతుంది. ఇది కూడా ట్రూనే, ఇది ఫాల్స్ అవుతుంది. సంయోగ బీజం అనే కణం నుండి మానవుడు ఏర్పడతాడు అంతే కదా. ఏ న్యూ హ్యూమన్ ఇండివిజువల్ డెవలప్ ఫ్రమ్ ఏ సెల్ కాల్ ఇస్ గ్యామెట్స్ కదా, కాబట్టి అది ఏమవుతుంది? సంయోగ బీజం కణం నుంచి కాదు, జైగోట్ నుంచి మానవులు వస్తారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ సంయోగ బీజం ఉండకూడదు, జైగోట్ ఉండాలి, సంయుక్త బీజం ఉండాలి. సంయోగ బీజం కాదు, సంయుక్త బీజం నుంచి మాత్రమే మానవుడు ఏర్పడతాడు. సంయోగ బీజం అనేది కాదు, సంయుక్త బీజము. సంయోగ బీజం కాదు, సంయుక్త బీజం నుంచి, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. సంయోగ బీజం అనే కణం నుండి మానవుడు ఏర్పడడు, సంయుక్త బీజం నుంచి ఏర్పడతాడు కాబట్టి ఫాల్స్ ఇది. ఫలదీకరణ చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణంతో ఏర్పడి ఉంటుందని చెప్తున్నాడు. అంటే మనకి ఎగ్ లేడ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ కాబట్టి అది ట్రూ అవుతుంది. ఎగ్ అనేది ఒకే సెల్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. సో అమీబాలో మనకి ప్రత్యుత్పత్తి ద్విధా విచ్చితి ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది రాంగ్. కోరకి భవనం ఉండకూడదు, ఇది ద్విధా విచ్చితి అయి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణము ఒక అత్యవసర ఘట్టం అన్నారు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫెర్టిలైజేషన్ ఉంటుంది కదా, ఫెర్టిలైజేషన్ ఈజ్ నెససరీ ఈవెన్ ఇన్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్. ఇది ఫాల్స్ అవుతుంది. ఓకే. ద్విధా విచ్చిత్రని ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. సో బైనరీ ఫ్యూజన్ ఈజ్ మెథడ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్, కరెక్టే. ఫలదీకరణ ఫలితంగా మనకి జైగోట్ ఫామ్ అవుతుంది, ఇది కరెక్టే. ఈ జైగోట్ ఇస్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఫెర్టిలైజేషనే కదా, ఓకే. పిండము ఏకకణంతో ఏర్పడుతుంది. అండ్ ఎంబ్రియో ఈజ్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ అని చెప్తున్నారు. సో ఎంబ్రియో సింగిల్ సెల్తో ఏర్పడదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఓకేనండి, సింగిల్ సెల్తో కాదు. ఓకే, అలా చూసుకోండి మీరు. ఇంకేమైనా ఉంటే చూద్దాము. సో ఇంతవరకు ఓకే ఈ లెసన్ సంబంధించి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒకసారి చెప్తాను. తేనెటీగల గురించి ఇచ్చాడు. ఇది అప్లైడ్ బయాలజీ జువాలజీ సెకండ్ ఇయర్లో ఉంది, ఏపీ కల్చర్లో ఉంది. అక్కడ డీటెయిల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకి తేనెటీగల సమూహాల్లో ఇక్కడ ఆ సహనివేశంలో ఒకే ఒక తేనెటీగ గుడ్లను పెడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తేనెటీగల హనీ హైవ్ అనుకోండి, తేనె పట్టు అనుకోండి. దీంట్లో ఒకే ఒక తేనెటీగ ఏం చేస్తుందంటే గుడ్లు పెడుతుంది. దాన్ని మనం రాణి ఈగ అంటాము. ఆ తేనె పట్టులో మొత్తానికి చాలా ఈగలు ఉంటాయి కాబట్టి దాంట్లో రాణి ఈగ అనేది క్విన్ ఒకటే ఉంటుందన్నమాట. అది ఒకటే ఎగ్స్ని లేచేసేది. ఒకే ఒక తేనెటీగ గుడ్లు పెడుతుంది. ఆ తేనెటీగని రాణి ఈగ అంటాము. మిగిలినటువంటి ఆడ ఈగలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కూలి ఈగలుగా ఉంటాయి. మరి కూలి ఈగలు ఏం చేస్తాయి? ప్రధానమైనటువంటి విధి ఏంటంటే తేనె పట్టును నిర్మించాలి, అవి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని సంరక్షించాలి, ఆరోగ్యవంతంగా గుడ్లను పెట్టేందుకు రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని ఇవ్వాలి ఇవి కూలి ఈగలు అనేవి. ఓకే అండి. అయితే రాణి ఈగ ఏం చేస్తుందంటే వేల కొద్ది గుడ్లని పెడుతుంది. ఇక్కడ మరి ఎలా గుడ్లు పెడుతుంది, అది యాక్చువల్గా అయితే సెక్సువల్ ప్రాసెస్ లేకుండా ఎలా జరుగుతుంది అనే విషయంలో కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పాలి. ఆయనకి ఇక్కడ అవదు కాబట్టి చెప్పట్లేదు. సో రాణిగా వేల కొద్ది గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందినటువంటి అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. ఫెర్టిలైజేషన్ ఎగ్స్ అన్నీ కూడా ఫలదీకరణం చెందినటువంటి అండాలు అన్నీ కూడా పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. ఫలదీకరణం చెందని ఎగ్స్ ఏదైతే ఉంటాయో అవి మగ ఈగలు అవుతాయి. వీటిని మనం డ్రోన్లు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాణి ఈగలు ఏం చేస్తాయి అంటే వేల కొలది ఎగ్స్ని లేచేస్తాయి. ఆ ఎగ్స్లో పొదిగిన తర్వాత మనకి కొన్ని ఆడ ఈగలు అవుతాయి. పొదగని ఆ ఎగ్స్ నుంచి మనకి డ్రోన్ అనబడేటువంటి మగ ఈగలు అనేవి తయారవుతాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తేనె పట్టుని అదేవిధంగా గుడ్లు పొదగడానికి అవసరమైనటువంటి సుమారు 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఇంపార్టెంట్. ఇది 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది
ఉండాలి. ఆ ఉండేటట్లు చూసేది ఏంటంటే మనకి కూలీలు అనేవి అలా ఆ యొక్క సహనివేశాన్ని తేనె పట్టుని దాంట్లో 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండేటట్లు చూసుకుంటాయి అనమాట. అందుకే తేనె పట్టు మనం తీసినప్పుడు చాలా వేడిగా అయితే ఉంటుంది. ఓకేనండి. ఇది మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి లైక్ సెమిస్టర్ 1 బుక్ అయితే కంప్లీట్ చేసాం ఈరోజు. అయితే మనకి ఇది మారినటువంటి న్యూ బుక్ అండి ఇది. అంటే సెమిస్టర్ 1 అంతకుముందు వేరేలా ఉండేది, జస్ట్ కవర్ పేజీ మార్చాడు. కానీ దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఒకటే. మరి దీనికి ఎప్పుడు మనకి ప్రింట్ చేశారంటే ఏపీ స్కూల్లో చాలామంది డౌట్లు అడుగుతున్నారు కాబట్టి ఏపీ స్కూల్స్లో మనకి 2022 నుంచి మనకి యాక్చువల్గా 2023 నుంచి మనకి ఈ బైలింగ్వల్ బుక్స్ అయితే రావడం జరిగింది. మీరు 8th క్లాస్ వరకు మాత్రంగా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఉన్నటువంటి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఉండాలి. 23 నుంచి వచ్చినటువంటి బుక్స్ మాత్రమే చదవండి. 8th 9th కూడా బైలింగ్లే చదవాలి. 10th వరకు మీకు చెప్తాను నేను, ఓకేనా, ఎలా చదవాలో. ఇది మనకి సెమిస్టర్ 1 తెలుగు మీడియం కంప్లీట్ చేసాము. ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ చేయడానికి ట్రై చేస్తాం.